పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం రేవంత్ కు కాళేశ్వరం కమిషన్ నివేదిక అందించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ముఖ్యమంత్రి, మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం రేవంత్ కు కాళేశ్వరం కమిషన్ నివేదికను అందించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ముఖ్యమంత్రి, మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్లు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ కు కాళేశ్వరం కమిషన్ నివేదికను అందించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనిపై కమిషన్ నివేదికపై కీలక చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, చాలా రోజులుగా కాళేశ్వరం కమిషన్ సంబంధించి తీసుకున్న ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా నిన్న ప్రభుత్వానికి అధికారుల నుంచి ఈరోజు సీఎం వద్దకు చేరింది. ప్రస్తుతం సీఎంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో సిఎస్ రామకృష్ణరావుతో పాటు సీఎం సెక్రటరీ శేషాద్రి కూడా ఉన్నారు. ముఖ్యంగా కమిషన్ ఇచ్చిన నివేదిక ఏంటి, దీంట్లో ఉన్న అంశాలు ఏంటనే దానిపైన కూడా లోతుగా సీఎంతో మంత్రులు చర్చిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాదాపుగా 125 మంది సాక్షుల నుంచి, అలాగే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎవరైతే పాల్పంచుకుంటున్నారో వారి నుంచి సంబంధించి వివరాలను కమిషన్ తీసుకుంది. దీనికి సంబంధించి క్రోడీకరించి దాదాపుగా 600 పైగా పేజీల ఒక నివేదికను 2 మాడ్యూల్స్గా ఇచ్చినట్టుగా సమాచారం. 2 కూడా షీల్డ్ కవర్లను నిన్న కమిషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్ శాఖకు, ఇరిగేషన్ శాఖ నుంచి సిఎస్కి వెళ్ళింది, సిఎస్ నుంచి ఇప్పుడు సీఎం దగ్గరికి చేరుకుంది. ఫైనల్గా చాలా రోజుల నుంచి కూడా తెలంగాణ కాంగ్రెస్, ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యమైన మంత్రులందరూ కూడా చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా కమిషన్ సంబంధించి నివేదిక వచ్చిన తర్వాత బీఆర్ఎస్ సంబంధించిన అధ్యక్షుడు కేసీఆర్, అలాగే హరీష్ రావు పైన చర్యలు ఉంటాయంటూ కూడా పదే పదే హెచ్చరిస్తున్నారు. అనేక సార్లు ఆరోపణలు కూడా చేసిన నేపథ్యంలో చివరికి నివేదిక అయితే చేరుకున్నది. నివేదికలో ఉన్న అంశాలు ఏంటి, నిజంగానే అవినీతి జరిగిందని కమిషన్ తేల్చిందా లేదనే దానిపైన కూడా కొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది. అయితే నెక్స్ట్ జరిగే కేబినెట్ సమావేశంలో ఈ నివేదికను కేబినెట్లో పెంచి చర్చించిన తర్వాత నెక్స్ట్ జరిగే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా దీనిపైన చర్చ పెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఈ నివేదికలో ఉన్న అంశాలను బయటకు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దాదాపుగా 1-2 రోజుల పాటు ఈ కమిషన్ ఇచ్చిన నివేదిక పైన చర్చ చేపట్టడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వంకి ఎజెండాగా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాళేశ్వరంలో 1,00,000 కోట్ల పైగా అవినీతి జరిగిందంటూ కూడా రాహుల్ గాంధీ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి, మిగతాకు సంబంధించిన ముఖ్యమైన నేతలందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా కూడా ఈ కాళేశ్వరం నిర్ణయం చేయడం జరిగింది. దీంతో ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఇటు కాంగ్రెస్ సంబంధించిన క్యాడర్ను కూడా నమ్మించాలంటే ఇది సంబంధించి గతంలో చేసిన విమర్శలకు దగ్గరగా ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న విధానం ఉండాలి. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నివేదికను ఖచ్చితంగా బయటపెట్టే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం బీసీ అంశాలపైన ప్రభుత్వం ఫోకస్ చేసింది కాబట్టి 5 నుంచి 7 తారీఖు వరకు 3 రోజుల పాటు ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో ఈ నివేదికను పూర్తి స్థాయిలో చర్చించడం కోసం కాస్త సమయం తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈరోజు షార్ట్ డిస్కషన్ కింద మంత్రులు, అలాగే డిప్యూటీషన్ సమక్షంలో సిఎస్ సీఎంకి నివేదిక ఇచ్చారు. బ్రీఫ్గా ఈరోజు చర్చించిన తర్వాత ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత జరిపే కేబినెట్ సమావేశంలో కులంకషంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.